దివ్య సత్ప్రసాద మహోత్సవం. ఈ దినం దివ్య సత్ప్రసాద పండుగను జరుపుకుంటున్నాం. ఇది మహాపర్వదినం. ఈ రోజున శ్రీసభ ఆనందంతో ఉప్పొంగుతుంది. దివ్య సత్ప్రసాదం యేసుక్రీస్తు శ్రీసభకు ప్రసాదించిన గొప్ప సంపద. అది అమూల్యమైన వరకు. అందువల్ల శ్రీసభ ఈ దినం ప్రత్యేకంగా యేసుక్రీస్తుకు కృతజ్ఞతారాధనలు సలుపుతుంది. పరిశుద్ధ వారంలోని పరిశుద్ధ గురువారం క్రీస్తు దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించిన దినం. ఆ రోజున వార్షికోత్సవాన్ని జరుపుకుని యేసుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాం. అయితే ఆ దినం క్రీస్తు మరణానికి ముందు దినం కాబట్టి దివ్య సత్ప్రసాదాన్ని గూర్చి మన ఆనందాన్ని వెలిబుచ్చటానికే తగిన సమయం గాదు. మన మనస్సు, హృదయం క్రీస్తు పాటులపై, మరణంపై లగ్నమే దుఃఖసాగరంలో మునిగి ఉంటాయి. పరిశుద్ధ గురువారం నాడు మనం అంతగా మన ఆనందాన్ని ప్రదర్శించలేకపోతున్నాం. కనుక శ్రీసభ మరో రోజున ఈ పండుగను ఏర్పరచి దివ్య సత్ప్రసాద స్థాపనకుగాను మన సంతోషాన్ని, కృతజ్ఞతను, స్తుతి స్తోత్రాలను సంపూర్ణంగా ప్రదర్శించాలని కోరుతుంది. పూర్వోత్తరాలు. ఈ పండుగ పూర్వోత్తరాలను కూడా తెలుసుకోవటం సముచితం. ఈ పండుగ శ్రీసభ మధ్యకాలంలో మాత్రమే ప్రారంభమైంది. బెల్జియం దేశంలోని లియెజపుర వాసైన జాలియానా అనే ఒక కన్యాస్త్రీకి ఒక దృశ్యం గోచరించింది. ఆ దృశ్యంలో కాంతులినుచున్న దానిలో ఒక మచ్చను ఆమె గాంచింది. ఈ రీతిగా ఆమె సలుమార్లు ఆ దృశ్యాన్ని చూచింది. అయితే దాని భావం మాత్రం ఆమెకు అర్థం కాలేదు. ఆమె ఉపవాసాలు చేసి దీర్ఘ ప్రార్థనలు సలుపగా చివరకు ఆమెకు ఆ దృశ్యం సుబోధకమైంది. చంద్రుడు శ్రీసభేని అందులోని మచ్చ దివ్యసత్ప్రసాద గౌరవార్థం ప్రత్యేకమైన ఉత్సవ దినం లేని కొరతను చూపుతుందని దేవుడు ఆమెకు విశదీకరించాడు. దివ్యసత్ప్రసాద గౌరవార్థం ఒక పండుగను నియమించేటట్లు చేయాలని దేవుడు తనకు ఆదేశించాడని శ్రీసభ అధికారులతో మాట్లాడింది. ఆమె ఈ ఆజ్ఞను నెరవేర్చటానికి ఎంతో భయపడ్డది. చివరకు 1230 సంవత్సరంలో ఆమె తనకు గోచరించిన దృశ్యాన్ని గూర్చి కొంతమంది భక్తులకు, ప్రముఖులకు తెలిపింది. వీరు లియెజపుర పీఠాధిపతైన రోబర్టును సందర్శించి వారి పీఠమండలంలో ఈ పండుగను ఏర్పరచాలని కోరగా ఆ పీఠాధిపతి 1246 సంవత్సరంలో తమ గురువులందరికీ అధికారపూర్వకమైన ఒక ఉత్తర్వును పంపి ఈ పండుగను పాటించాలని ఆదేశించాడు. క్రమేణ పలువురు పీఠాధిపతులు తమ మేత్రాసనాల్లో ఈ పండుగను ప్రారంభించారు. ముఖ్యంగా జర్మనీ దేశంలో ఈ పండుగ వైభవోపేతంగా జరుపబడుతుండేది. కడన 1264 సంవత్సరంలో 3వ ఉర్బాను పాపుగారు ఈ ఉత్సవాన్ని శ్రీసభ అంతట జరపాలని ఆదేశించారు. ఆ తర్వాత జగద్గురు గురువు అనేకులు దీన్ని ఎంతో ప్రోత్సహించారు. శ్రీసభ ఈ పండుగను స్థాపించటానికి 4 ముఖ్యమైన కారకాలున్నాయి. మొదటిది, దివ్య సత్ప్రసాదంలో యేసుక్రీస్తు నిజంగా ప్రత్యక్షమై ఉన్నాడని బహిరంగంగా, బాహాటంగా విశ్వాస ప్రమాణం చేయటం. రెండవది, దివ్య సత్ప్రసాదంలోని యేసుకు జరిగిన అవమానాలకు పరిహారం చెల్లించటం. మూడవది, దివ్య సత్ప్రసాదం ద్వారా మనం పొందే దైవానుగ్రహాలకు కృతజ్ఞతలందించటం. నాలుగవది, తరచుగా దివ్య సత్ప్రసాద స్వీకరణ చేయటం. విశ్వాస ప్రమాణం. ఈ భూలోకంలో ప్రజల మధ్య సంచరించి జీవించిన యేసు క్రీస్తే అప్రస రూపాల్లో దివ్య సత్ప్రసాదంలో వేంచేసియున్నాడు. మన కంటికి అగోచరంగా ఉన్నప్పటికీ విశ్వాసంతో, ఆధ్యాత్మిక దృష్టితో ఆయన్ని మనం అంగీకరించాలి. రాచరికపు వస్త్రాలు ధరించియున్న, సామాన్యుని దుస్తులు ధరించియున్న రాజు రాజే. అట్లే ఏ రూపంలో ఉన్నా ఆయన యేసుక్రీస్తే. 11వ శతాబ్దంలో బెరెంగారియుస్ అనే వ్యక్తి ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బోధించటం మొదలుపెట్టాడు. 16వ శతాబ్దంలో పలువురు కపట బోధకులు దివ్యసత్తుపాదంలో క్రీస్తు ప్రత్యక్షమే లేడని కొందరు, ఆయన దివ్య పూజలో దివ్య సత్ప్రసాద స్వీకరణ సమయంలో మాత్రమే ఉన్నాడుగాని ఆ తరువాత లేడని మరికొందరు తప్పుడు సిద్ధాంతాలను లేవదీశారు. దివ్య సత్ప్రసాద ఆరాధనను వారు విగ్రహారాధనగా భావించారు. కేవలం రొట్టెను మాత్రమే ఆరాధిస్తున్నాంగాని యేసుక్రీస్తును ఆరాధించటం లేదని, కనుక అది విగ్రహారాధనతో సమానమని బోధించనారంభించారు.
ఈ తప్పుడు సిద్ధాంతాలను ఎదుర్కొని దివ్యసత్ప్రసాదంలో యేసుక్రీస్తు ఎల్లప్పుడూ ప్రత్యక్షమయ్యున్నాడని బాహాటంగా ప్రకటించుటకుగాను శ్రీసభ ఈ పండుగను ఏర్పరచింది. ఈ దినం మనం బహిరంగంగా విశ్వాస ప్రమాణం చేస్తున్నాం. అందువల్లనే దివ్యసత్ప్రసాదంతో బారులు తీరిన ప్రదక్షిణలు, ఊరేగింపులు బాహాటంగా జరుపుకుంటున్నాం. నింద పరిహారం. దివ్యసత్ప్రసాదాన్ని ఎందరో అవమానపరుస్తున్నారు. గుడిలో అమర్యాదగా ప్రవర్తించువారున్నారు. గుడిలో ప్రవేశించి పాత్రలను దొంగిలించి అపవిత్రపరచు వారున్నారు. దివ్యసత్ప్రసాదానికి వ్యతిరేకంగా దూషణలు పలుకు వారున్నారు. చావైన పాపంతో దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించు వారున్నారు. నిర్లక్ష్యభావంతో వ్యవహరించే వారున్నారు. ఇట్టి పాపాలన్నిటికీ శ్రీసభ ఈ దినం ప్రత్యేకంగా పరిహారం చెల్లించగోరుతుంది. మనమంతా దివ్యసత్ప్రసాదంలోని యేసును ఏదో విధంగా అవమానపరచియుంటాం. కనుక ఈ దినం మన పాపాలకే పశ్చాత్తాపపడి ఇక ముందు అట్టి పాపాలను చేయకుండా ప్రయాసపడతామని ప్రతిజ్ఞ చేయాలి. దివ్యనిత్ప్రసాదం ఎడల భక్తిని, విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మునతోటి నారికి సుమాతూకనివ్వాలి. అగౌరవంగా ప్రవర్తించు వారిని సరిదిద్దాలి. కృతజ్ఞతారాధన. దివ్యసత్ప్రసాదంలో యేసుక్రీస్తు మనకు గొప్ప వరాన్ని ప్రసాదించియున్నాడు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ దివ్య సత్ప్రసాదంలో మన కొరకే వాసం చేయుచున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో నుండి మన మనవులను ఆలకిసు మనకు సహకరించదలిచాడు. కనుక మనం ఈ దినం ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించాలి. ఆయన ఎప్పుడూ మనలను తన యొద్దకు ఆహ్వానిస్తున్నాడు. జీవిత సమస్యలతో సతమతమై భారంతో కృంగిపోతున్నాం. ఆయన దరిచేరి ఓరటను, శాంతిని పొందాలి. ఆయన్ని తరచుగా సందర్శించి మన ఆప్తమిత్రునితో సంభాషించినట్లు ఆయనతో మాట్లాడటం అలవరుచుకోవాలి. మన కష్టాలను ఆయనకు చెప్పుకుని ఆయన సహాయాన్ని అర్థించాలి. మన మిత్రుని కలుసుకోటానికి మనమెప్పుడూ ఒబ్బలాటపడుతుంటాం. అలా కలుసుకున్నప్పుడు ఎంతో ఆనందిస్తాం. అట్లే దివ్యసత్ప్రసాదంలో ఉన్న యేసుక్రీస్తును సందర్శించటానికి మనమెప్పుడూ ఉత్సాహంతో ఉండాలి. దివ్య భోజనం. దివ్యసత్ప్రసాదాన్ని మనం తరచుగా స్వీకరించాలి. దివ్యసత్ప్రసాదం మన ఆధ్యాత్మిక జీవితానికి దివ్యభోజనం. పూర్వవేదంలో యావే ప్రభువు ఇశ్రాయేలీ ప్రజలకు మన్నా భోజనాన్ని ఒసగా వారిని వాగ్దత్త భూమికి నడిపించాడు. ఈ దినం మొదటి పఠనంలో ఈ విషయాన్ని గూర్చి వింటున్నాం. ఆహారము వలననేగాక యావే సెలవిచ్చిన ప్రతిమాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకట కలుగజేసి నీవేగాని నీ పితరులేగాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించును. ద్వితీయోపదేశకాండము అధ్యాయం 8 వచనాలు 2-3 వరకు. ఈ సంఘటన ఇశ్రాయేలీ ప్రజలు యావేపై సంపూర్ణంగా ఆధారపడి ఉండాలవి. వారు ఆయనయందు నమ్మకముంచి కృతజ్ఞత కలిగి ఆయన బంధనకు ఎల్లప్పుడూ కట్టుబడియుండాలని మనకు తెలుపుతుంది. మన్నా భోజనంలోని గూఢార్థాన్ని వారు చూడాలి. యావేతో ఐక్యమే ఉండి ఆయన వాక్కును స్వీకరించి తదనుగుణంగా జీవించటమే దీనిలోని అంతరార్థం. ఈ దినం సువార్త పఠనంలో యేసు పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. ఈ యాహారమును ఎవడేని భుజించిన ఎడలవాడు నిరంతరము జీవించును. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. మీ పితరులు మన్నా భుజించియు మరణించరి. ఇట్లుకాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును. యోహాను సువార్త అధ్యాయం 6 వచనాలు 51-58 వరకు. యేసు తన దివ్య శరీరాన్ని, రక్తాన్ని మనకు దివ్య భోజనంగా ప్రసాదించాడు. కాబట్టి దాన్ని మనం తరచుగా భుజించి ఆయన జీవాన్ని మనలో పెంచుకుని ఆయనతో కలిసి జీవిస్తూ అంతిమ దినమున ఆయనతో పునరుత్థానులం కావాలి. క్రైస్తవులంతా ఒకే రొట్టెలో, ఒకే పాత్రలో విశ్వాసంతో, ప్రేమతో పాలు పంచుకుంటే ఒకే శరీరంగా రూపొందగలరు. హోలీ కమ్యూనియన్ అద్భుతాలు కేవలం లాన్సియానోకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా కాథలిక్ చర్చిలో యూకారిస్ట్ పట్ల విశ్వాసం సన్నగిల్లినప్పుడు ఇటువంటి అనేక అద్భుతాలు నమోదయ్యాయి. ఈ అద్భుతాలు క్రీస్తు నిజమైన ఉనికిని స్పష్టంగా చూపించడానికి దేవుని జోక్యంగా భావించబడతాయి. మరికొన్ని చారిత్రక యూకారిస్టిక్ అద్భుతాలు. 1. కార్పోరల్ ఆఫ్ బోల్సెనా, కార్పోరల్ ఆఫ్ బోల్సీనా, 1263, ఇటలీ.
ఈ అద్భుతం కార్పస్ క్రిస్టి పండుగ స్థాపనకు దారితీసింది. ఒక జర్మన్ ఒక గురువు పవిత్ర ప్రసాదంలో క్రీస్తు నిజమైన ఉనికి గురించి సందేహించాడు. అతను ఇటలీలోని బోల్సెనాలో మాస్ జరుపుతున్నప్పుడు రొట్టె నుండి రక్తం కారడం ప్రారంభించింది. అది బలిపీఠంపై ఉండే కార్పోరల్ పూజ సమయంలో వాడే వస్త్రం మీద పడింది. ఈ సంఘటన పోప్ ఉర్బన్ 4 నిమిషాలు కదిలించింది. అతను యూకారిస్ట్ పట్ల భక్తిని పెంపొందించడానికి కార్పస్ క్రిస్టి పండుగను స్థాపించాడు. ఈ రక్తపు మరకలు ఉన్న కార్పోరల్ ఇప్పటికీ ఇటలీలోని ఓర్వేటో కేథడ్రల్లో భద్రపరచబడి ఉంది. 2 ఆమ్స్టర్డామ్ అద్భుతం ఆమ్స్టర్డామ్ మిరకల్ 1345 నెదర్లాండ్స్. ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి చివరి కమ్యూనియన్ ఇచ్చినప్పుడు అతను రొట్టెను వాంతి చేసుకున్నాడు. పూజారి ఆదేశాల మేరకు ఆ రొట్టెను మంటల్లో పడేశారు. మరుసటి రోజు ఉదయం ఆ రొట్టె మంటల్లో ఏమాత్రం పాడవకుండా అలాగే ఉందని కనుగొన్నారు. ఈ అద్భుతాన్ని ఆమ్స్టర్డామ్ అద్భుతంగా గుర్తిస్తారు మరియు దీని జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నగరంలో నిశ్శబ్ద ఊరేగింపు జరుగుతుంది. 3 సియెనా అద్భుతం సియెనా మిరకల్ 1730 ఇటలీలోని సియెనాలో సెయింట్ ఫ్రాన్సిస్ బాసిలికా నుండి కొన్ని వందల పవిత్ర రొట్టెలను దొంగిలించారు. కొన్ని రోజుల తరువాత అవి ఒక చర్చిలో దొరికాయి. వాటిని పూజించి తిరిగి బలిపీఠం వద్ద ఉంచారు. ఆ రొట్టెలు పాడవకుండా తాజాగా ఉన్నట్లు దశాబ్దాల పాటు గమనించారు. ఇది వాటిలోని క్రీస్తు ఉనికికి నిదర్శనంగా భావించబడింది. శాస్త్రీయ పరీక్షలు కూడా అవి సహజంగా పాడవకుండా ఉండటం అసాధ్యం అని ధృవీకరించాయి. 4 బ్యూనోస్ ఐరెస్ అద్భుతాలు బ్యూనోస్ ఐరెస్ మిరకల్స్ 1992, 1994, 1996 అర్జెంటీనా. ఈ ఆధునిక అద్భుతాలు అప్పటి కార్డినల్ జార్జ్ బెర్గోగ్లియో, ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ పర్యవేక్షణలో జరిగాయి. పవిత్ర రొట్టె రక్తస్రావం చేసినప్పుడు లేదా మాంసంగా మారినప్పుడు ఈ సంఘటనలు జరిగాయి. శాస్త్రీయ పరీక్షలలో ఈ నమూనాలు మానవ గుండె కండరాలకు చెందినవిగా, రక్తం అబ్రక్తపు గ్రూపుకు చెందినదిగా, లాన్సియానో మరియు ట్యూరిన్ ష్రౌడ్లో ఉన్నట్లే నిర్ధారించబడ్డాయి. ఇది ఆధునిక కాలంలో శాస్త్రీయంగా ధృవీకరించబడిన ప్రముఖ అద్భుతాలలో ఒకటి. 5 చిరట్టకోణం అద్భుతం చిరత్తకోణం మిరకల్ 2001 కేరళ, భారతదేశం. భారతదేశంలో జరిగిన ఒక ముఖ్యమైన అద్భుతం ఇది. కేరళలోని చిరట్టకోణంలో సెయింట్ మేరీస్ పారిష్లో ఆరాధన సమయంలో పవిత్ర రొట్టెపై 3 ఎరుపు రంగు మచ్చలు కనిపించాయి. గురువు కొన్ని రోజుల తర్వాత తిరిగి చూసినప్పుడు ఆ మచ్చలు యేసు క్రీస్తు ముఖంలా ఏర్పడ్డాయి. దీనిని చర్చి అధికారికంగా గుర్తించింది సుదీర్ఘమైన శాస్త్రీయ, మతపరమైన పరిశోధనల తర్వాత. 6 సోకోల్కా అద్భుతం సోకోల్కా మిరకల్ 2008 పోలాండ్. మాస్ సమయంలో ఒక పవిత్ర రొట్టె కింద పడినప్పుడు దాన్ని పవిత్ర జలంలో ఉంచి సురక్షితమైన ప్రదేశంలో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత ఆ రొట్టెలో ఒక భాగం రక్తం మరియు కండరాల కణజాలంగా మారిందని కనుగొన్నారు. శాస్త్రీయ పరీక్షలు ఇది మానవ గుండె కండరాలను పోలి ఉందని మరియు కణజాలం బ్రెడ్తో సహజంగా కలపబడటం అసాధ్యమని ధృవీకరించాయి. ఈ అద్భుతాలన్నీ కాథలిక్ చర్చి యొక్క యూకారిస్టిక్ నమ్మకానికి బలమైన ఆధారాలుగా నిలుస్తాయి. అవి విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, సందేహాలు ఉన్నవారికి స్పష్టత ఇవ్వడానికి మరియు యూకారిస్ట్లో క్రీస్తు యొక్క నిజమైన ఉనికిని నొక్కి చెప్పడానికి దేవుడు చేసిన విశేషమైన జోక్యాలుగా భావించబడతాయి.